మీ ఇంట్లో పెట్స్ ఉన్నాయా? కుక్కలు గాని, పిల్లులు గాని ఇలా ఏవైనా కూడాను. అయితే వీటిని మనం ఎక్కడికైనా టూర్స్ కి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా అకేషన్స్ కి, వెకేషన్స్ కి వెళ్ళేటప్పుడు పక్కన ఇంటి వాళ్ళ దగ్గర లేకపోతే చుట్టాల దగ్గర ఎక్కడో దగ్గర వీటిని విడిచిపెట్టి వెళ్తూ ఉంటాం. లేదు అని అనుకుంటే ఇంట్లోనే కేజ్ లో పెట్టేసి దానికి కావాల్సిన ఫుడ్ ఇంచుమించు వారం రోజులు వెళ్ళినా కూడా వారం రోజులకి సరిపడా మొత్తం ఆ చంక్స్ లాంటివి అవి మొత్తం వేసేసి వెళ్ళిపోతూ ఉంటాం. సో అలాంటప్పుడు ఆ పెట్స్ చాలా అగ్రెసివ్ గా మారిపోతూ ఉంటాయి. అలాగే మనం ఎవరైనా రిలేటివ్స్ దగ్గర వదిలిపెట్టినా కూడా వాళ్ళ పైన కూడా అగ్రెసివ్ గా మారిపోవడం, ఫుడ్ తీసుకోకుండా ఉండడము, దగ్గరకు వస్తే కరవడము ఇలాంటివి చేస్తూ ఉంటాయి. సో అందుకని భయపడి చాలా మంది పెట్ కేర్ సెంటర్స్ లో పెట్టని పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. లైక్ డాగ్స్ ని, క్యాట్స్ ని ఏవైనా కూడా వాళ్ళ దగ్గర మంత్లీ చార్జెస్ గానీ, వీక్లీ చార్జెస్ గానీ, డే వైజ్ చార్జెస్ గానీ పెట్టేసి వెళ్తూ ఉంటారు. అలాగే రిజిస్టర్డ్ పెట్ షాప్స్ లో, పెట్ క్లినిక్స్ లోని ఇలా పెడితే వాటికి ఒక ట్యాగ్ లాంటిది కూడా ఇస్తారు. అలాగే వాటి హెల్త్ చెకప్ ఎలా ఉంది అంటే డే టు డే వీడియో కాల్ చేసి చూపించడము, సీసీ మానిటరింగ్ చేసుకోవడం, ఇలా రకరకాల చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక మనిషి తప్పిపోయినా పట్టుకోలేని ఈ రోజుల్లోనూ ఒక పెట్ తప్పిపోతే ఈజీగా పట్టుకునేలాగా వాటికి ఒక ట్యాగ్ లాంటిది ఇస్తారు, జియో ట్యాగ్ టైప్ లోని. సో అది ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఎక్కడికి వెళ్ళింది అనేది మనకి మానిటర్ చేసి ఆ ప్లేస్ ని లొకేట్ చేసేస్తుంది. సో పెట్ తప్పించుకునే అవకాశం ఉండదు. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఉన్న ఈ రోజుల్లో కూడా ఒక మంచి అద్భుతమైన సౌకర్యాన్ని కల్పించింది గవర్నమెంట్. సో అంటే ఇలాంటి వాళ్ళ బాధలన్నీ చూస్తూ ఉన్నారు. పెట్స్ వలన ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాగే మనం పెట్ కేర్ సెంటర్స్ లో వదిలిపెట్టి వెళ్ళినప్పుడు కొన్ని డాగ్స్ చనిపోతూ ఉంటాయి. ఎంత కేర్ తీసుకున్నా కూడా అవి మానసిక వ్యధతో కావచ్చు, లేకపోతే అక్కడ పెట్టే ఫుడ్ నచ్చక ఇంకేదైనా పాయిజన్ అయ్యి కానీ అవి చనిపోతే మళ్ళా వాటి మీద ఒక కేసు మొత్తం మీడియాలో పెద్ద రచ్చ. సో ఇలాంటి కేసెస్ మనం చాలా చూసాము. ఎందుకంటే మనిషి కన్నా ఇష్టంగా పెట్స్ ని పెంచుకుంటున్నారు మనుషులు అనేది మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా పెట్ విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా జరిగితే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారు. అలాగే మనకి అమెరికాలో చూసుకుంటే పిల్లులకి సంబంధించి కూడా చాలా స్టోరీసే మనం వింటూ ఉంటాం. సో ఇలాంటి టైంలోని ఎక్కువగా అందరినీ ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఏదైనా జర్నీస్ కి, టూర్స్ కి కానీ ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ లేదా మన హోమ్ టౌన్స్ కి వెళ్ళేటప్పుడు పెట్స్ ని కూడా తీసుకెళ్లిపోతే బాగున్ను. దీనికి ఆల్రెడీ కొన్ని హెల్త్ బాగాలేని ఉంటూ ఉంటాయి. సో వాటిని విడిచిపెట్టి వెళ్ళాలనిపించదు. కొన్ని పెట్స్ మనం ఉంటేనే గానీ ఫుడ్ తినవు, ఎట్టి పరిస్థితుల్లోనే అవి నీళ్ళు కూడా ముట్టుకోవు మనం పెడితే తప్ప. సో అలాంటి పెట్స్ గురించి మనకు చాలా టెన్షన్ ఉంటది. వీటిని ఎలా తీసుకెళ్లాలి, విడిచిపెట్టి వెళ్ళలేమని చాలా మంది అసలు టూర్స్ అనేవి పెట్టుకోవడం మానేస్తారు. అసలు పూర్తిగా కుక్క పిల్లల కోసమే జీవితాన్ని త్యాగం చేసేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు, మనం లెక్క పెట్టుకోవచ్చు. సో ఇలాంటి ఇబ్బంది పడకుండా ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే రైల్వేస్ కి సంబంధించి అలాగే ఏరోప్లైన్స్ మన విమాన సౌకర్యానికి సంబంధించి కూడా పెట్స్ కోసము మంచి ఫెసిలిటీస్ ఇచ్చింది. మనిషికి ఎట్లాగైతే టికెట్ అది తీస్తామో ఆ మనిషికి ఎలా అయితే ఆ వెయిటేజ్ అది వేసి వాటి లగేజ్ అన్నింటికి, అలాగే వాటికి సీట్ ఎట్లాగా బెర్త్ అది మనం కన్ఫర్మ్ చేసుకుంటామో, సో ట్రైన్లోని కుక్కల్ని గాని పిల్లుల్ని గాని మన యానిమల్ ఏదైతే ఉందో దాన్ని మనతో పాటు ఊరికి తీసుకుని వెళ్ళిపోయేలాగా చాలా మంచి సౌకర్యాన్ని కల్పించారు. నిజంగానే చాలా హ్యాపీగా ఉంటది ఈ విషయం విన్న తర్వాత పెట్ లవర్స్ అందరికీ కూడాను. సో ఇఫ్ ఇన్ కేసు నేను వెళ్ళాలనుకుంటున్నాను, నా పెట్ ని ఇంట్లో పెట్టి వెళ్ళడానికి నాకు కుదరదు, తీసుకునే వెళ్ళాలి. సో మనతో పాటు స్పెషల్ క్యాబిన్ అనేది ఉంటుంది ట్రైన్స్ లోనంటే థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, అలాగే స్లీపర్, జనరల్ వీటిల్లోనైతే అలౌ చెయ్యరు. మిగిలిన ఒక క్యాబిన్ లాంటి దాన్ని మనం బుక్ చేసుకోవాలి. అంటే కూర్చునే దగ్గర ఇప్పుడు లైక్ క్యాబిన్స్ ఉంటాయి కదా, మీకు ఐడియా ఉంటుంది. సో అలాంటి క్యాబిన్ ని పూర్తిగా మనం బుక్ చేసేసుకోవాలి పెట్ కోసం, మన కోసము. ఎందుకంటే ఇంకెవరైనా ఉంటే ఖచ్చితంగా పెట్స్ బయటకు వెళ్ళిన తర్వాత మన మాట తప్ప ఎవరి మాట వినవు, కంట్రోల్లో ఉండే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో అవి తిరగబడి ఏదైనా అగ్రెసివ్ గా కనుక ఉంటే మళ్ళీ మనిషి ప్రాణానికి ప్రమాదం కాబట్టి సో ఒక క్యాబిన్ మొత్తం మనం బుక్ చేసేసుకోవాలి. ట్రైన్ లోనే బుక్ చేసుకుంటే వాళ్ళు మా పెట్ కి హెల్త్ చెకప్ కూడా చేయించాలి. పెట్ కి సంబంధించిన హెల్త్ చెకప్ డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఆరోగ్యంగానే ఉంది కుక్క అని చెప్పేసి లేదా పిల్లి అని చెప్పేసి. దాంతో పాటుగా పెట్టని మనం తీసుకెళ్లేటప్పుడు లైక్ మనం ఏదైనా ప్రాంతానికి వెళ్ళేటప్పుడు దాన్ని మనం డైరెక్ట్ గా ఒక చైన్ వేసుకుని బయట తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్లకుండా ఏదైనా ఒక దానికి వెంటిలేషన్ ఉండేటట్టుగా ఒక బాక్స్ లాంటిది గానీ, ఒక కేజ్ లాంటిది గానీ అట్లాంటి దానిలోని తీసుకుని ట్రైన్ ఎక్కే వరకు కూడా మనం దానిలో తీసుకుని ఆ ట్రైన్ లోకి మూవ్ చేయాలి. వెళ్ళిన తర్వాత మన క్యాబిన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం నార్మల్ గానే పెట్ తో ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, నార్మల్ గానే ఉండొచ్చు. అండ్ దానికి సంబంధించిన ఫుడ్ విషయంలో కానీ వీటన్నింటిలో కూడా
కొన్ని కొన్ని కండిషన్స్ ఇచ్చారు రైల్వే వాళ్ళు. సో అవన్నీ మెయింటైన్ చేసుకుంటే మీ పెట్ చక్కగా మీతో పాటు జర్నీ చేస్తుంది, మీతో పాటు ఊర్లకు వస్తుంది, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మీతో పాటు తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. సో అస్సలు మనకి బేఫికర్, టెన్షన్ అనేది లేదు. అండ్ ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకు కూడా సేమ్ ఇదే ఇష్యూ ఉంటుంది. సో గతంలో మనం చూసుకుంటే ఈ కార్గోస్ వాటిల్లో కూడా పెట్స్ ని పంపించేవాళ్ళు ఫ్లైట్స్ లో. సెపరేట్ గా యానిమల్స్ కి, ఈ పెట్స్ అనే దానికి ఒక సెపరేట్ క్యాబిన్ అనేది ఉంటుంది. సో ఆ క్రూ అంతా ఆ క్యాబిన్ లోని వాటిని పెడతారు. మన డాగ్స్ అన్నిటికీ ట్యాగ్స్ వేసేస్తారు, లేదా ఏ పెట్టుకైనా సరే. సో పెట్స్ అయినా లేదు ఇంకా ఏవైనా ఇతర యానిమల్స్ అయినా కూడా వేసేస్తారు. వేసేసి మనం దిగేటప్పుడు మనతో పాటు దాన్ని కూడా దించేసి మనకి బయట సేమ్ లగేజ్ ఎలా ఇస్తారో అలాగే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. బట్ ఫ్లైట్స్ లో కూడా మనతో పాటు తీసుకుని వెళ్లేలాగా సెపరేట్ క్యాబిన్స్ కూడా అరేంజ్ చేశారు అనే వార్త అయితే వినిపిస్తోంది. సో ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది అయితే మనకి ఎగ్జాక్ట్ ఐడియా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ దానిలో కూడా ఈ ఫెసిలిటీ అనేది ఉందంట, మన పెట్టితో మనం వెళ్ళి వచ్చేలా కార్గోస్ లోనే అట్లా పంపించుకుంటాను. ఇదే కాకుండా ఇప్పుడు మనం ఏదైనా ఒక లాంగ్ జర్నీ చేయాలి, ఒక కార్ లో పోవాలి, మన పెట్టిన మనతో పాటు తీసుకెళ్ళడానికి కార్ లో అవ్వట్లేదు అని అనుకుంటే మనం లైక్ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక తమిళనాడుకో లేకపోతే ఢిల్లీకో వెళ్ళాలనుకోండి. సో ఒక కార్ జర్నీ చేస్తూ ఉన్నాం మనం. సో ఈ కార్ జర్నీలోని మనకున్న స్పేస్ తప్ప పెట్టని పెట్టుకోవడానికి మనకు స్పేస్ ఉండకపోవచ్చు. లేదు ఐదరు ఒకవేళ పెట్టని మనం తీసుకెళ్ళినా కూడా దాన్ని ప్రతిసారి ఒక ఎవ్రీ 5 hours ఒకసారి అట్లాగా దాన్ని టాయిలెట్ కి, యూరినల్స్ కి దింపడము, దానికి వాటర్ తాగిపించడము, ఇలాంటి కేరింగ్ అంతా చాలా ఉంటుంది. సో ఈ బర్డెన్ అంతా మనం ఎంజాయ్ చేసే మూమెంట్ లోని బర్డెన్ ని భరించలేము, అయినా కూడా పెట్టని కూడా ఇబ్బంది పెట్టలేము, దాంతో కూడా మనకు ఉండాలని ఉంది అని అనుకుంటే మన కార్ తో పాటు మన కార్ వెనకాతలో ఇంకొక వెహికల్ లోని పెట్టని తీసుకొచ్చేలాగా ఒక ట్రాన్స్పోర్ట్, ఒక వ్యవస్థ అనేది ఉంది. సో ఓన్లీ ఇది పెట్స్ కోసమే రిజిస్టర్ చేయబడింది. పెట్స్ ని మనతో పాటే తీసుకొస్తే మనకి అక్కడ ఇచ్చేస్తాయి. సో వాటి కేరింగ్ అన్ని మొత్తం అవే చూసుకుంటాయి. అలాగే వాటికి కూడా మెడికల్ సర్టిఫికేట్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే రిజిస్టర్డ్ గా వాటికి కావాల్సిన హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది ఏంటి, ఇవన్నీ కూడా ఎంత వెయిట్ ఉన్నది, వాటి బ్యాగ్, లగేజ్ బ్యాగ్ ఎంత వెయిటేజ్ ఉన్నది. సో దీన్ని బట్టి టికెట్ అనేది కూడా కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ట్రైన్ అయినా, ఫ్లైట్ అయినా, అలాగే అదర్ గూడ్స్ ఏదైనా కూడా. సో దానిలోని మనతో పాటు వెహికల్ వస్తుంది, మనకి అక్కడ పెట్టనిచ్చేస్తుంది. మనతో పాటు వాళ్ళు కూడా స్టే చేయాలి అని అన్నా స్టే చేసే ఉన్నాయి, లేదా అవసరం లేదని మళ్ళీ మనం రిటర్న్ లో కూడా సేమ్ అట్లానే బుక్ చేసుకోవచ్చు. మనతో పాటు వేరే వెహికల్ లో పెట్టొచ్చేస్తుంది. సో నిజంగానే పెట్స్ మీద ప్రేమ పక్కన పెడితే, డబ్బులు బాగా ఉంటే పెట్స్ కూడా మనం మనకన్నా మించిన సౌకర్యాలు కల్పించేలాగా ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చేసినాయి. సో అలాగే ముందు అనుకున్నట్టుగా రైల్లోని ఒకవేళ ట్రైన్ లో కనుక మనం పెట్టని బుక్ చేయాలి అని అనుకునే దాని గురించి చెప్పుకున్నాం కదా. సో మనతో పాటే టికెట్ రిజర్వేషన్ చేయాలి దానికి. సో ఒకవేళ ఇన్ కేసు మనం సడన్ గా మనం వెళ్ళేటప్పటికి పెట్టని తీసుకెళ్లాలనే ఆలోచన ఉండకపోవచ్చు. సో సడన్ గా మనకు తీసుకెళ్లాల్సి వచ్చింది, మరి అప్పుడు ఏం చేస్తాము? అప్పటికప్పుడు రిజర్వేషన్ అవుతుందా అని అంటే, పెట్టని తీసుకెళ్లి ఒక 4 hours ముందరైనా 2 hours ముందరైనా సరే దానికి సంబంధించిన హెల్త్ సర్టిఫికేట్, అలాగే దాని లగేజ్, బ్యాగేజ్ అంతా మొత్తం రైల్వే వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఆ 2 గంటల్లోనే మనకి అది రిజిస్టర్ చేసేసి టికెట్ రిజర్వేషన్ అనేది చేసేసి దానికి బెర్త్ ని కన్ఫర్మ్ చేసి ఇచ్చేస్తారు. సో అదండి, ఇప్పుడు పెట్స్ ని తీసుకెళ్లాలి ట్రైన్ లో అని అనుకునేవారు, ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర పైసలు ఉంటే చాలు, ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పెట్ మీతో పాటు వచ్చేటట్టుగా రైల్వే శాఖ కూడా మంచి ఫెసిలిటీని అయితే ఆలోచించింది. సో మనమే కాదు, గవర్నమెంట్లు కూడా ఈ యానిమల్స్ లవర్స్ కోసము ఇలాంటి ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నాయి. సో ఇక నుంచి భయం లేకుండా చక్కగా మీతో పాటుగా మీ పెట్టని విడిచిపెట్టి బాధపడే ఆలోచన లేకుండా మీతో పాటు తీసుకుని వెళ్ళి హ్యాపీగా మీ జర్నీస్ ని, మీ ఈవెంట్స్ ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ పెట్ రైల్వే వాళ్ళు ఇచ్చిన ఈ రిజర్వేషన్, ఒక క్యాబిన్ అంతా దానికోసం బుక్ చేయడము, సో దీని గురించి మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తెలియజేయండి.